ఐ లవ్ మ్యాగీ. నాకు కూడా ఆంటీ. ఏయ్ ఫ్రెండు. ఫ్రెండ్. అవును, నీకు మ్యాగీ చేయడం కూడా వచ్చా? మా ఆల్ ఇన్ వన్ చేశాడు. అవును, అందరూ అతన్ని ఆల్ ఇన్ వన్ అంటారేంటి? అతనికి అన్ని పనులు తెలుసా? అంత లేదు, అన్ని పనులు ఒకేలా చేస్తాడని మా బాలు ఆ పేరు పెట్టాడు. అసలు పేరు ఎర్రబాబు. నైస్. ఏంటి పేరా? కాదు, నూడిల్స్. శైలు, ఏంటిది? మ్యాగీ. అది తెలుసు, నేను నీకోసం చేస్తే వాళ్ళ కింద పెడుతున్నావు. అందరూ తప్పేముంది ఎర్రబాబు. షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిన తాజ్ మహల్ దగ్గర మనం వెళ్ళి ఫోటోలు దిగట్లే, ఇది అంతే. అదేం పనికి అర్థం లేకుండా. అసలు నా పేరు ఎవరు చెప్పారు నీకు? నేనే చెప్పాను. అయితే ఏంటి? ఏంటి శైలు, ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేసావుగా. ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఈ అమ్మాయి ఏంటి తినేటప్పుడు కూడా ముసుగు తీదా? మా ఇంట్లో అన్నీ మూసుకునే చేస్తాం. ఆహా, గొప్ప ఆచారంలేమ్మా. నువ్వు వెళ్తే మాకు చాలా పనులున్నాయి. పనులా? వీళ్ళతో నీకేంటి పనులు? ఆడవాళ్ళన్నాక 1,00,000 పనులుంటాయి. అన్ని చెప్పాలా ఏంటి నీకు? యూ ఎర్రబాబు. మర్యాదగా చెప్తున్నా, ఇంకోసారి అన్నా అనుకో మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా బాలు సార్తో చెప్తా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే చెప్తా. ఏం చెప్తావు? నడు నొప్పనా? కాదు, నువ్వు ఈ బసంతి ముసుగు తీసి మొహం చూడబోయావని చెప్తాను. వీళ్ళు అన్నంత పని చేసినా చేస్తారు, నాకెందుకులే. దానికి సాక్ష్యం నేనే. ఐ అండర్స్టాండ్. ఆయన మీ లేడీస్ నాకేంటి పని? పోరా. దిస్ ఇస్ అవర్ న్యూ ప్రాజెక్ట్ బాలు. మల్లీశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎస్, మార్కెట్లో వెరీ ఫాస్ట్ డెవలపింగ్ కంపెనీస్ లో ఇదొకటి. వాళ్ళు త్వరలో డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అండ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ అవర్స్. ఓ, గుడ్ టు హియర్ మ్యామ్. వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత మనదే. ఆ కంపెనీ గురించి నేను కూడా విన్నాను మ్యామ్. వెరీ జెన్యూన్ అండ్ ప్యాషన్ ఉన్న కంపెనీ. అవును, అందుకే వాళ్ళు అప్రోచ్ అవ్వగానే వెంటనే ఓకే చెప్పేశాను. యాజ్ యూజువల్ నువ్వు దీన్ని కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. తప్పకుండా మ్యామ్. ఛాలెంజెస్ ఉంటేనే సక్సెస్ కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గుడ్. 2 days లో చైర్మన్ వచ్చి ఫుల్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ష్యూర్ మ్యామ్. ఈలోపు నేను దానికి సంబంధించిన వాటి గురించి బేసిక్ వర్క్ అండ్ ప్రాసెసింగ్ డీటెయిల్స్ అన్నీ నోట్ చేస్తాను. వెరీ గుడ్. బీ ఆన్ దట్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండు, నువ్వు నా రూమ్ చూసావా? లేదే. రా చూపిస్తా. జే, అక్కడ కూడా సర్దడానికా? నా రూమ్ మా బాలునే సర్దుతాడు, ఎవ్వరిని రానివ్వడు. నిన్ను కూడానా? బయట వాళ్ళను. మరి స్వేచ్ఛను ఎందుకు తీసుకెళ్తున్నావు? తనిప్పుడు మా ఇంట్లో మనిషిగా. అవునా? ఎప్పుడైందమ్మా? ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది కదా, అంటే మా ఇంటి మనిషిగా. ఓ, మంచిది మేడం, తీసుకెళ్ళండి. నువ్వు కూడా రావే. మీరు ఒక ఫ్యామిలీ కదా, నువ్వెళ్ళు. నాకు చదువుకునే పనుంది. పద ఫ్రెండు. ఆ శైలు, ఒక్క నిమిషం. నలుగురిలో ఉన్నప్పుడు నన్ను ఫ్రెండు అని పిలవకూడదు, బసంతి అనాలి, ఓకేనా? మరి ముగ్గురుంటే? అర్థమైందిలే, వెళ్ళండి. అలాగే పిలుస్తా ఫ్రెండు, పద. బాస్ కాల్ చేశారు. హాయ్ సార్. హాయ్ బాలు, బిజీగా ఉన్నావా? పర్లేదు సార్, చెప్పండి. ఏం లేదు, మా సునంద్ వచ్చిందా అని అడగటానికి కాల్ చేశాను. మార్నింగ్ వచ్చింది సార్.
నీకేం ప్రాబ్లం లేదుగా? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అదేం లేదు సార్, ఐఎమ్ ఓకే. ఏం లేదు బాలు, తనంటే మా అందరికీ ప్రాణం. అందుకే తను అడగగానే కాదనలేకపోయాను. నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది. పర్లేదు సార్, మన అనుకునే వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. తన వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగితే వెంటనే నాకు చెప్పు. ఐ విల్ కంట్రోల్ హర్. అలాంటిదేం లేదు సార్. పాపది నాది వేరే ప్రపంచం. మా ప్రపంచంలోకి ఎవరూ రాకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఫ్రెండు, ఇదే మా రూమ్. మొత్తానికి నన్ను నీ ప్రైవేట్ ప్లేస్కి తీసుకొచ్చేసావు. చాలా బాగుంది ఫ్రెండు. ఈ రూమ్లో మీ మమ్మీ ఫోటో ఒక్కటి కూడా లేదే. ఎందుకు? అదేంటి, నేను అడగకూడదా? అది కాదు, ఫోటో ఉండాల్సిన అవసరం ఏముంది? సాధారణంగా ఫోటో పెట్టుకుంటారు కదా. మా బాలు చెప్పాడు, గుర్తులు పెట్టుకునేది మనిషి దూరం అయితే కాదంట, మనసుల్లోంచి దూరమైతే అంట. మా మమ్మీ మాకు లేకపోవచ్చు, కానీ మాతోనే ఉంటుంది. అంటే మా మమ్మీ మా పక్కన లేకపోయినా మాతో ఉన్నట్టు ఫీల్ అవుతాం. మేం తినేప్పుడు తనకు ఓ ప్లేట్ పెడతాం. నిద్రపోయేటప్పుడు తన చీర నా పక్కనే పెట్టుకుంటా. ఇలా మేం చేసే అన్ని పనుల్లో మా మమ్మీ ఉంటుంది. అన్నిటికంటే మా బాలు ప్రేమలో నేను మమ్మీని చూస్తాను. నాలో మమ్మీ జ్ఞాపకాలను బాలు చూస్తాడు. ఇంకా ఫోటో ఉండాల్సిన అవసరం ఏముంది? శైలు, శైలు, శైలు. ఆ? ఏ బాస్మతి, నువ్వేంటి ఇక్కడ? ఏయ్ బసంతి! అదేలే బసంతి, తనేంటి ఇక్కడ? నా రూమ్ చూపిస్తున్నాను. తనేమైనా వాస్తు జ్యోతిష్యురాలా రూమ్ అంతా తిప్పి చూపించడానికి? నువ్వేమైనా పోలీస్వా ఇలా క్వశ్చన్స్ చేయడానికి? ఇదిగో శైలు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్ను పనిలో పెట్టుకోనా? కాదు, కొత్త వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి. చూడు, ఇది నీకు అనవసరం. నాకే అవసరం. బాలుగారు వెళ్తూ వెళ్తూ నాకు ఇంటిని నిన్ను చూసుకోమని చెప్పారు. అయితే చూసుకో. ఇదిగో బాస్మతి, అదేలే బసంతి, మా బాలు సార్ వచ్చే టైం అయింది. నిన్న ఇక్కడ చూస్తే ఆయన తిడతారు. నువ్వు వెళ్ళు. టీకి బేబీ మై చారు. జారడం ఎందుకు, నడుచుకుంటే వెళ్ళొచ్చుగా. అదే బోల్తున్నా, మై పోతున్నా. జావ్ జావ్ జావ్. బేటీ బాయ్. బాయ్. పో 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 పో. సార్ వచ్చేలాగా నువ్వు కూడా హోంవర్క్ ఫినిష్ చేయి. చెయ్యను అయితే ఏంటి? చెయ్యకపోతే సార్ కంప్లైంట్ చేస్తా. చేసుకో. చేసుకోనా? నువ్వు వెళ్తే నేను రెస్ట్ తీసుకుంటా. చెప్తా. అమ్మా, నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఆడుకోవడానికి మంచి ఫ్రెండ్ దొరికింది. కానీ బాలుకి తనంటే కోపమని తన గురించి దాస్తున్నానమ్మా. సారీ అమ్మా. కానీ తను చాలా మంచిదమ్మా. నాకు మంచి కంపెనీ, నాకు తెలుసు. నా కోసం నువ్వే తనని పంపించుంటావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ యూ మామ్.
వామ్మో వామ్మో. హా? శైలు, స్టమక్ పెయిన్ అన్నావు కదా, రెస్ట్ తీసుకోకుండా చదువుకుంటున్నావేంటి? అబ్బా తండ్రి అనిపించుకున్నారు సార్ మీరు. బాలు మన ఎర్రబాబే రోజంతా ఏం రెస్ట్ తీసుకుంటా, చదువుకుంటే బాగుపడతావన్నాడు. వామ్మో. సార్ ఇక్కడ జరిగింది వేరు, మీకు తెలిసింది వేరు సార్. సంతోషించోలే గానీ వెళ్ళి కాఫీ పట్రా. శైలు, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా బాలు. గుడ్ గర్ల్. ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా? తగ్గింది బాలు. రై, కాఫీ తెమ్మంటే పాయసం తెచ్చావేంట్రా? మీరేంటి? మీకే ఇంట్లో మాది అడుగు పెట్టింది ఈ రోజే కదా, అందుకే ఈ పాయసం చేసింది. లేలీజియేనా? వద్దు. బాలు చాలా బాగుంది, నువ్వు కూడా తిను. కూర్చో. శైలు, తిను బాలు. నాకు చాలమ్మా, నువ్వు తిను. రా, నువ్వు తిను. ఆను. కైసే ఉంది? బసంతి చాలా బాగుంది. భగవంతుడా, ఈ స్వేచ్ఛ 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 అంటూ నా ప్రాణం మీదకి తెచ్చేలా ఉంది. వద్దంటున్నా సరే బాలు దగ్గరికి పాయసం తీసుకుని వెళ్ళింది. అతను గుర్తుపడితే ఇంకేమైనా ఉందా? అయ్యో, అమ్మయ్యా వచ్చేసావా? ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఎంత అందంగా ఉందో. ఐఎమ్ ఇంప్రెస్డ్. యమ్మీ. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, అంత కకృతి దేనికే? అలా ఎంగిల పాయసం తినే బదులు ఇంకో బౌల్లో వేసుకుని తినొచ్చు కదా. ఇది మన సాంప్రదాయమే. నీకు అసలైన ఆనందం అంటే ఏంటో తెలుసా? ఇదే మనకిష్టమైన వాళ్లతో కలిసి నడవడం, కలిసి తినడం, కబుర్లు చెప్పుకోవడం, నవ్వుకోవడం. అందులో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ తండ్రి కూతుళ్లను చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఫీలింగ్. లైఫ్ లాంగ్ వాళ్లతో ఉండిపోవాలని, వాళ్లతోనే కలిసిపోవాలని ఏమేమో ఆశలు, ఏవేవో కోరికలు. అవన్నీ నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బావుణ్ణు అనిపిస్తుంది. నో డౌట్ నీకు పిచ్చి పట్టిందే. అవునే, పట్టింది. కానీ పిచ్చి కాదు, ప్రేమ. ఏంటది?
ప్రేమ. ఇంతకాలం స్వేచ్ఛ అంటే అందరికీ దూరంగా వెళ్ళడం అనుకున్నాను, కానీ వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. మనసుకు నచ్చిన వాళ్ళతో ఉంటే ఆ ప్లేస్ ఎంత ఇరుగ్గా ఉన్నా స్వర్గంలో తేలుతున్నట్టుంటుంది అని. అబ్బా చా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్నే. బోలో జీ. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు జీ, క్లాసికల్ డాన్స్. మా ఫాదర్ క్లాసికల్ డాన్సర్, మా మదర్ క్లాసికల్ సింగర్. అందుకే నాకు ఈ రెండు అలవాటైపోయాయి. నచ్చిందా జీ? నేను మీ హాబీస్ గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడగలేదు. అంత కోపంగా ఉన్నారు ఎందుకు జీ? మీకు క్లాసికల్ అంటే నచ్చదా? కింద మా శైలు నిద్రపోతుంది, తను డిస్టర్బ్ అయితే నాకు నచ్చదు. ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మేము బయటికి వెళ్ళాక పెట్టుకోండి, లేదా సౌండ్ లేకుండా చేసుకోండి. అది కైసా కుదురుతుంది జీ? అయితే పక్కనే ఇంకో ఇల్లు రెంట్కుంది, అక్కడికి షిఫ్ట్ అవ్వండి. నో 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 నో. ఇక మీదట అసలు పెట్టను జీ. గుడ్. స్వేచ్ఛ, స్వేచ్ఛ, కాఫీ తాగుదామే. ఏమైంది? ఏమన్నావు? కాఫీ. దానికి ముందేమన్నావు? స్వేచ్ఛ. స్వేచ్ఛ ఏంటి? ఆ అమ్మాయి పేరు బసంతి అన్నావు కదా. బసంతి. ఓ హమారా అలగ్ దోస్తుంది, ఇంకో ఫ్రెండ్. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి నా పేరు అలా పిలుస్తుంది. అవునవునవునవును, అంతే. చూడండి, మీరు ఇంట్లో ఉండాలి అంటే ఇంకొకసారి నాకు ఆ పేరు వినిపించడానికి వీల్లేదు. అస్సలు వినిపించదు, సరేనా? ఓరి నాయనో. అబ్బా ఓసి, నోరు కంట్రోల్లో ఉండదా నీకు? ఇంత పొద్దున్న అతను వస్తాడని నేనేమైనా కలగన్నానా ఏంటి? అయినా నీ పేరు వింటేనే ఇంత చిరాకు పడుతున్నాడు. కానీ ఇక్కడున్నది నువ్వే అని తెలిస్తే, అమ్మో, ఇంకేమన్నా ఉందా? గుడ్ మార్నింగ్ ఎర్ర బాబు. ఇదిగో శైలు,
నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పపోయినా పర్లా, అంతేగాని ఎర్రబాబుని పిలమాక, నీకు దండం పెడతానే. అలాగేలే, పిలవల్లే. ఎక్కడికి వెళ్ళారు బాలే సార్? ఆ అమ్మాయిలు ఉదయాన్నే పాటలు పెట్టారా, ఆపమని చెప్పడానికి వెళ్ళాను. అమ్మాయిలంటే గుర్తొచ్చింది, వాళ్ళ మీద ఎందుకో నాకు డౌట్ వచ్చింది సార్. డౌటా? ఏంట్రా? అసలు ఆ సునంది ఇంటికి ఎందుకు వచ్చింది? ఏదో రీసెర్చ్ కోసం హెల్ప్ అడగడానికి వచ్చింది. మరి అడిగిందా? సార్, అమ్మాయిల దృష్టి తిండి మీద తిరగడం మీద ఉంది కానీ చదువు మీద అస్సలు లేదు సార్. అవును కదా, అది నిజమేరా. ముందు మీరు వెళ్ళి ఆ సునందిని ఇంటికి ఎందుకు వచ్చారు అని అడగండి, అప్పుడు వాళ్ళ బండారం బయటపడిపోద్ది. టిఫిన్ చేసేకి వెళ్ళి అడుగుతాను లేరా. అమ్మో, ఈ ఎర్రబాబు మా ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి. అమ్మో, నాకైతే ఒక్క క్షణం గుండాగినంత పని అయింది. ఆ బాలుకి దొరికిపోతామేమో అనుకున్నాను, జస్ట్ మిస్ అంతే. అమ్మో, ఏ శైలు మెసేజ్ చేసిందే. బాలుకి మీ మీద అనుమానం వచ్చింది, ఏదో డౌట్ అడిగి మేనేజ్ చేయండి. డౌట్ ఏంటి? అంతా నీ వల్లే వచ్చింది. మనం ఇక్కడికి వచ్చి 2 రోజులే అయింది. వెళ్ళి ఏదో ఒకటి అడుగు. డౌట్ రాకుండా ఏం అడగని? ఏదో ఒకటి అడుగు. బాలు వచ్చి అడగక ముందే నువ్వే వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. అబ్బా, అవన్నీ తర్వాత. ఇదిగో, వెళ్ళి 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 వెళ్ళి. అంతే అంటావా? వద్దే, ప్లీజ్. ఇతరులు మా జీవితాల్లోకి రావడం మాకిష్టం ఉండదు. మా పర్సనల్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలని చూడకండి. ఎందుకంటే మీరు మాకు దగ్గర అవ్వాలని చేసే ప్రతి ప్రయత్నం నాకు మీ మీద కోపాన్ని తెప్పిస్తుంది.